ఈ నెల 11న బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష చేపట్టనున్నారు. ఆమరణ దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ బాలాజీ పిలుపునిచ్చారు. బీసీల భవిష్యత్తు కోసం బీసీవై పార్టీ 5 డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని, వెంటనే ఈ డిమాండ్లు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ధర్మదీక్ష పేరుతో ఈ నెల 11వ తేదీ మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాడు. గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమాన్ని లక్షల మంది అన్ని వర్గాల ప్రజలతో కలిపి సభ జరిపి ఆ యొక్క బీసీ సింహగర్జన సభలో ప్రభుత్వానికి 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం, బీసీలకి ఆత్మగౌరవం, అవమానాలు, భౌతిక దాడుల నుంచి రక్షణ కల్పించేదానికి బీసీ రక్షణ చట్టం ఒక దాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మార్చి 31వ తేదీ గడువు పెట్టాడు ఈ డిమాండ్ల మీద నిర్ణయం తీసుకోమని, చర్చించమని. కానీ మీకు ప్రజల యొక్క 3 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన వాటా గురించి క్యాబినెట్లో పెట్టి చర్చించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చట్టాలు చేయాల్సిన కనీస సమయం కానీ దాని మీద మీరు ఎలాంటి ప్రతిపాదన లేదు. బీసీవై పార్టీ